బీరకాయ కర్రీ రెగ్యులర్ గా చేసుకుని తిని విసిగిపోయారా? అయితే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. ప్రాసెస్ అంతా సేమ్ రెగ్యులర్ కర్రీ లాగానే ఉంటది, బట్ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను. మరి ఫుల్ వీడియో చూస్తేనే అది ఏంటి అనేది అర్థమవుతుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ముందుగా 1/2 కిలో బీరకాయల్ని చెక్కు తీసేసి చిన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు 3 టమోటాలను కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని వేడైన తర్వాత పోపు పెట్టుకోవాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయలు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసి లైట్ పింక్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత టమోటాలు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత బీరకాయలు 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక విజిల్ రానివ్వాలి. బీరకాయలు ఉడికిన తర్వాత ఇందులో 1/2 కప్పు పాలని యాడ్ చేసుకుని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని మరొక 2-3 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీరకాయ కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ, హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అనూస్ హోమ్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్